భవిష్యత్తు తరాలకు వడ్డే ఓబన్న వీరగాథ అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వడ్డెర ఓబన్న 218వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో అధికారికంగా వడ్డెర ఓబన్న జయంతి నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. బహుజన యుద్ద వీరుల సాహస గాథలను మనం స్మరించుకోవాలని, వారు ప్రజల కోసం చేసిన త్యాగాలను సదా గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ లో 5 మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తారని ఆయన హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ అభివృద్దికి పునాది రాయి వేసిన వడ్డెర జాతి అభ్యున్నతికి అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సంజీవ్ ముద్దిరాజ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డీసీసీ కార్యదర్శి టక్కర కృష్ణయ్య, పట్టణ క్రిస్టియన్ మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శామ్యూల్ దాసరి, మైనార్టీ నాయకులు ఫయాజ్, వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల యాదయ్య, వడ్డెర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర, మహబూబ్ నగర్ జిల్లా. బహుజన యుద్ధ వీరుడు, మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు వడ్డెర ఓబన్న గారి 218వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం తరఫున వారి జన్మదినాన్ని జరుపుకుంటూ మహబూబ్ నగర్ పట్టణంలోని గ్రీన్ జోన్లో వడ్డెర ఓబన్న గారి బ్రహ్మాండమైన విగ్రహావిష్కరణ జరుపుకుంటున్నాం. ఈ విగ్రహావిష్కరణతో మహబూబ్ నగర్ పట్టణంలో నివాసం ఉంటున్న ప్రతి వడ్డెర బిడ్డకు, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న ప్రతి వడ్డెర బిడ్డ ఆత్మ గౌరవానికి సూచిక ఈ వడ్డెర ఓబన్న గారి విగ్రహావిష్కరణ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జాతి అభ్యున్నతి కోసం, ఈ పిల్లల చదువు కోసం ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ ఏ సహాయం కావాలన్నా ఆ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇంతకుముందు ప్రకటించినట్టుగా 5 మంది వడ్డెర బిడ్డలు రేపు ఇంజనీరింగ్ కాలేజీలలో సీటు దొరికితే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో వాళ్ళు చేరాలనుకుంటే
వాళ్ళ ఖర్చు మొత్తం కూడా నేను భరించి వాళ్ళని ఇంజనీర్లను చేసే బాధ్యత నాది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను, ఎందుకు సివిల్ ఇంజనీరే అంటున్నాను అంటే, వేల సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ శాస్త్రంలో నిష్ణాతులుగా వడ్డెర జాతి పేరు పొందింది. తాతల ముత్తాతల తాతల ముత్తాతల కాలం నుంచి కూడా జాతి నిర్మాణానికి కావలసిన రాజసౌధాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, మిగతా అనేక కార్యక్రమాల్లో వీరి కళా నైపుణ్యం అద్దం పట్టింది. ఆ కళ అంతరించిపోకూడదు. ఆ వచ్చే పిల్లలు పురాతన టెక్నాలజీతో పాటు నవీన టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలి. వాళ్ళే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగా రూపాంతరం చెందాలి. ఇల్లు కట్టే స్థాయి నుంచి, రాయి కొట్టే స్థాయి నుంచి వందల వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి మా వడ్డెర బిడ్డలు ఎదగాలన్న దాంతో వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ చదువును నేను తీసుకుంటా అంటున్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మా వడ్డెర బిడ్డలందరూ పిల్లల్ని బాగా చదివించుకొని ఉన్నత స్థాయిలో వాళ్ళ నిలబెట్టేందుకు వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ భాగ్యం నాకు దక్కినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ఇటువంటి అవకాశం ఎప్పుడో కానీ ఎవరికి రాదు. అటువంటి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు మహబూబ్నగర్ పట్టణంలో, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వడ్డెర ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, జన్మదిన శుభాకాంక్షలతో మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను.